ఇండియాలో ఇంత దగ్గర ఉంటుంది. లవ్ గుడి తెచ్చి కుమారు పావి అని రాసింది. ఎవర్రా కుమారు? అరే కుమారు ఈయన దొరికిందారా మీకు గీరానికి? లవ్ కుమారు పావి, అరే ఏందిరా ఇది? ఎంతో మంది వస్తుంటారు చూడడానికి, ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు. ఒకవేళ వేరే దేశం వాళ్ళు వచ్చి చూస్తే ఏంది ఎంత గలీజ్గా, ఎవరు అంటే వాడు రాసిన ఎంత గలీజ్ ఉంటుంది. ఈడ కూడా రాసింది కదా, జెరుషా నిఖిల్ అంట, జెరుషా నిఖిల్ అంట. అరే ఏందిరా నిఖిల్? ఏంది ఇది ఇంత గలీజ్గా ఉంది? ఇంత గలీజా? కొంచెమన్నా తెలుగు ఉన్నదారా మీకు? అరే ఎంతో మంది వచ్చి చూసిపోతుంటారు, కనీసం దాన్ని డెవలప్ చేయకుండా పాడు చేయకుండా ఉండాలి కదా. మీరే ఉన్నారు కదా, ఇక్కడ చూడు, ఈడ కూడా రాసింది కుమారు అందమైన మొగాల మగవాళ్ళు. ఇంకో ఆనిముత్యాలు మీకు కనిపిస్తుంది చూడండి. ఇంకో ఆనిముత్యాలు ఏంటంటే అసలు ఆ సిమెంట్ని తొలగించి మరీ చెక్కింటారు, అమరశిల్పి చెక్కనలాగా. చూడండి ఎలా ఉంది. ఇక ఏమేమి రాసిందో నాకు కూడా అర్థం కాలేదు, కానీ ఏమో రాసింది. ఇక ఏమేమో రాసింది. లవ్ గుర్తు, లవ్ ఎస్కే ఎవరాడు ఎంత తీటగానే ఉన్నారా మీరు? గలీజ్ నా కొడకలరా, ఏడుకోలు వస్తారా మీరు? ఎంతో మంది చూడడానికి వస్తుంటారు, వేరే దేశం వాళ్ళు చూసి ఇంకా ఎంత గలీజ్ ఉంది, ఎవడంటే వాడు రాస్తున్నాడు ఏందా అని. అదే కాదు, ఏది రాయకూడదు, ఎందుకంటే మన పురాతన కాలం నుంచి వచ్చిన సంపద ఇది. దీన్ని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఇక్కడ ఏనుగురు ఎలా చెక్కింది కదా, చూడండి ఏనుగురు ఎలా చెక్కింది. ఇక్కడ ఏనుగు చెక్కింది. బాయ్ బాయ్ ధాన్యాగారం. ఇప్పుడు మనం ఆ గుడి కాడికి వెళ్దామా లేకపోతే పెన్నా నది తీరానికి వెళ్దామా అనేది చూద్దాం. గుడి దగ్గరే ఉంది కదా, అంటే మనం స్టార్టింగ్ అక్కడ నుంచి దిగంగానే అక్కడ నుంచి వరుసగా నడుచుకుంటూ వస్తే అన్నీ ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. మనం ఇప్పుడు పెన్నా నది దగ్గరికి వెళ్దాం. ఇదేంటో రంగనాథ స్వామి దేవాలయం అంటది. రంగనాథ స్వామి ఇక్కడ నుంచి మనకు కొంచెం రాళ్లతో వేసిన రోడ్డు ఉంది ఇక్కడ, అది రంగనాథ స్వామి దేవాలయం. వెళ్ళొచ్చు, పెన్నా నది కనిపిస్తుంది, రంగనాథ స్వామి దేవాలయం. ఏదైనా ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చినప్పుడు మీరు దాన్ని డెవలప్ చేయడానికి మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ దాన్ని చండాల మతం చేయకండి. గలీజ్ ఉంటాయి, దేశం గురించి గలీజ్ అనుకుంటారు మంది. ఎలా ఉన్నాయి. ఇది రంగనాథ స్వామి సైన్ బోర్డు, అక్కడ రంగనాథ స్వామి దేవాలయం. గుడి బాగుందా అమ్మ? లోపల మంచిగా ఉందా? సరే వచ్చినాక తీసుకుంటా, లోపల నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటా. చూడండి గ్రాండ్ క్యాన్యన్ ఆఫ్ ఇండియా. మనం గుళ్ళోకి వెళ్దాం. గుళ్ళోకి వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం మనము. గుడి బాగుందంట లోపల. అబ్బా ఎండ కొంచెం పర్వాలేదు నిజం చెప్పాలంటే. ఇంకా కొంచెం ఎక్కువైతే రాను అయితే ఇంకా సమ్మర్ స్టార్టింగ్ ఇది కాబట్టి కొంచెం ఓకే. సమ్మర్ దాటితే ఇక్కడ ఇంకా కొంతమంది అమరశిల్పి చెక్కన్లు ఉన్నారు. ఇక్కడ కూడా మంచిగా ఎట్లా అంటే ఇంటికాడ నుంచే ప్రిపేర్ అయ్యి వస్తారు వాళ్ళు. వెళ్ళి ఇంటికాడ నుంచే ప్రిపేర్ అయ్యి వస్తారు అనమాట. విక్రమ్ అని, అఖిల అని రాసింది ఇక్కడ. విక్రమ్, అఖిలు, మోను, మోనిక, తర్వాత ఏంటది మోంటు, శివ. ఏంట్రా ఇది? ఇలా ఉన్నారా ఏంట్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు? చెప్పానుగా నేను ఇక్కడ చాలామంది రాజులు, మన హిందూ రాజులు కాకతీయులుతో పాటు ముస్లింలు కూడా పరిపాలించారు. ముస్లింలు పరిపాలించినప్పుడు ఆ జుమ్మా మసీద్ కట్టిండ్రు. ఇది మన కాకతీయులు ఉన్నప్పుడు కట్టిన రంగనాథ స్వామి దేవాలయము. చూడండి ఎలా ఉందో బయట నుంచి వ్యూ. అక్కడ నుంచి చూస్తారు కదా, ఇదనమాట సైడ్ నుంచి, దగ్గర నుంచి ఇలా చూడండి. మీకు ఫ్రంట్ సైడ్ చూపిస్తా. ఇది ఎంట్రన్స్. లోపలికి రాగానే ఇలా ఉంటుంది. ఇలా లోపల రంగనాథ స్వామి దేవాలయం. ఇది చూడండి, ఉత్తలు మాత్రం ఇక్కడ సైడ్ ఎన్నో ఉన్నాయి. ఇదొక్క రాయి మీద ఆధారపడింది ఇది. చూడండి సౌండ్ చూసింది ఎట్లా వస్తుంది, అనిపిస్తుందా? ఇది వస్తలేదు మళ్ళీ, నేను ఒకేళ్ళతో కొడుతున్నా. సూపర్గా వస్తుంది కదా, అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది. తర్వాత ఇక్కడ సైడ్
అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గుడి ఉందన్నమాట. ఆ గుడిలో దేవుడు లేడని చెప్పిండ్రు. నాకు తెలిసి ముస్లిం రాజులు పరిపాలించిన కాలంలో తీసేసి ఉంటాం. దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇప్పుడైతే విజువల్ చూడండి. మేము విజువల్తో పాటు నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తాను. అప్పుడు మీకు ఈ రంగనాథ స్వామి టెంపుల్ గురించి కూడా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చెప్పులు తీసేయాలి కదా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు. నాకు తెలిసి ఇక్కడ స్తంభం ఉండదు చూడండి. ఇది టెంపుల్ లోపల చూడండి. అసలు అప్పట్లో మన శిల్పకళ అద్భుతం. మీకు ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్లో ఉన్నాయి కదా, చూపించారు కదా మీకు. అయితే ఈ రంగనాథ స్వామి టెంపుల్లో ఈ స్తంభాల మీద చాలా చాలా రకాలైనటువంటి మనకు చాలా మంచి మంచి శిల్పాలు చెక్కబడింది. అంటే ఎంత బాగున్నాయి చూడండి. ఇంత ముందుగా ఆలోచించి ఎంత అడ్వాన్స్గా వాళ్ళు ఎంత బాగా చెక్కారనేది ప్రతిదానికి ఒక వివరణ ఉంది. ప్రతిదీ నీకు చూపిస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎక్కువగా రాముని యొక్క విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి రామునివి, ఆంజనేయునివి ఎక్కువగా ఉన్నాయి. అలాగే విష్ణుమూర్తి ఇక్కడ చూడండి. ఇక్కడ రాముడు అనమాట. తర్వాత ఇక్కడ విష్ణుమూర్తి. ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విష్ణుమూర్తికి సంబంధించిన ఉన్నాయన్నమాట. ఒక్కొక్క స్తంభానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. కానీ నాకు తెలిసినంత వరకు ఏ స్తంభంలో ఏమేమి చరిత్ర ఉన్నది అని తెలియదు. కానీ ఎక్కడ ఏ శిల్పం ఉన్నది అని మాత్రం గుర్తుపెట్టాను నేను. చూపిస్తాను. ఇక్కడ ఒక రాజు ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ రాజు యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక బల్లెం, ఇది ఒక చాకు. ఇక్కడ రాజు అని ఎందుకు చెప్తున్నట్టే మీసాలు ఉన్నాయి చూడండి. దగ్గర చూడండి మీసాలు ఉన్నాయి కదా చూడండి. ఇక్కడ ఒక ఆయన ఋషి అని ఎందుకు చెప్తున్నట్టే ఇక్కడ గడ్డం చూడండి ఎలా ఉంది. ఇది ఛత్రిలాంటి అనమాట. ఛత్రిలాంటి ముందు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఆమె ఇదేమో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ హైదరాబాద్లో ఉంది కదా రామానుజుంది. ఈ రామానుజన్ విగ్రహం ఒకటి చూపిస్తాను మీకు. అద్భుతమైన అసలు నాకు చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఈ విగ్రహము ఈమె బొట్టు పెట్టుకుంటుంది. ఏంది ఇది? అద్దంలో చూసి అసలు అప్పట్లో అద్దాలు ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం అనిపించింది. నిజంగా అప్పట్లో అద్దాలు ఉన్నాయా అంటే కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. చూసారుగా ఇక్కడ దగ్గర నుంచి చూడండి మీరు, అద్దం కనిపిస్తుందా? ఇదిగోండి ఇది అద్దం, ఏమో బొట్టు పెట్టుకుంటుంది ఇక్కడ. ఇలాంటివి చాలా ఉన్నాయి. తర్వాత విష్ణుమూర్తి విగ్రహము, తర్వాత చిన్ని కృష్ణుని ఎత్తుకున్న వాళ్ళ యశోద విగ్రహం కూడా ఉంది చూడండి. ఇక్కడ చిన్ని కృష్ణుని ఎత్తుకున్న యశోద. ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. అలాగే నరసింహస్వామి తను హిరణ్యకశిపుని చంపిన విధానాన్ని కూడా ఇక్కడ క్లియర్గా చూపించారు. ఎందుకంటే ఇక్కడ ఎండ ఇతర సైడ్ నుంచి పడుతుంది కాబట్టి మనకు క్లియర్గా కెమెరాలో పడట్లేదు. ఇదేం DSLR కెమెరా కాదు కదా, GoPro మాత్రమే. దీనికి ఇంత ఇలా ఉంది క్లియర్గా చూపిస్తుంది. ఇది నరసింహస్వామి హిరణ్యకశిపుని గొడవల మీద పెట్టుకుని చంపేస్తున్నారు. ఇదన్నమాట ఇది కదా. ఇక్కడేమో కూర్మ అవుతారు, అదే తాబేలు, విష్ణుమూర్తి తాబేలు. ఇదేమో ద్వారపాలకులు. లోపలికి రంగనాథ స్వామి టెంపుల్ లోపల గుళ్ళో అయితే విగ్రహం తీసేసినట్టున్నారు చూడండి. ఎంట్రన్స్ లక్ష్మీదేవతలా ఉంటుంది కదా ఎంట్రన్స్. అక్కడ సైడ్ ఉన్నట్టు ఇక్కడ సైడ్ కూడా ఉంటుంది, కాకపోతే కూలిపోయింది. రాముడు చాలా అందంగా చెక్కారు. రామానుజన్వి ఎక్కడ చూసినా రామునివి తర్వాత హనుమంతునివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక్కడ రాముడు
బాణం పట్టుకుని మీకు కనిపిస్తుందా క్లియర్గా ఉంది. ఇది ఇలా చాలా విగ్రహాలు, రాముని విగ్రహాలు ఇక్కడ చెప్తాను చూడండి. బాణము రాముడు, ఇదేమో విల్లు, ఇది బాణం, ఎంత క్లియర్గా ఎక్కిందో. అసలు ప్రతిదీ అద్భుతంగా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. నాకు చూపించాలనిపించింది, చూపించాను మీకు కూడా నచ్చిందే అని అనుకుంటున్నాను ఈ రంగనాథ స్వామి టెంపుల్. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా చూద్దాం. ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అని ఎందుకు అంటున్నామంటే ద క్యానియన్ ఆఫ్ వరల్డ్ అమెరికాలోని కొలరాడో అనే నది ప్రవాహం దగ్గర ఉంది. అరిజోనా అనే రాష్ట్రంలో కొలరాడో అనే నది ప్రవాహం దగ్గర ఉంది. ప్రవాహం ఎప్పుడు ప్రవహిస్తూ ఆ కొండ చర్యలను కూల్చే సమయంలో అక్కడ ఏర్పడిన అందమైన దృశ్యాన్ని బట్టి ఆ ప్లేస్ని గ్రాండ్ క్యానియన్ అంటారు అక్కడ సైడ్. అయితే ఆ ప్లేస్ అంత అద్భుతంగా కావడంతో గ్రాండ్ క్యానియన్గా అంటారు. దాన్ని ఎవరు గుర్తించారంటే తన అమెరికాలోని ఒక అధ్యక్షుడు ఉన్నాడు. అప్పట్లోనే అమెరికా అధ్యక్షుడు వేటకు వెళ్ళేవాడు. అట్లా వేటకు వెళ్ళినప్పుడు అరిజోనా నది తీరంలో ఉన్నప్పుడు అక్కడ కనిపించిన అద్భుతమైన దృశ్యాన్ని చూసి తనకు నచ్చి దాన్ని ఒక పర్యాటక ప్రదేశంగా తయారు చేశాడు. అదే ద గ్రాండ్ క్యానియన్. చాలా అందంగా ఉంటుంది. మీకు గ్రాండ్ క్యానియన్ ఒరిజినల్ ఫోటో పెడతాను. ఇది కూడా ఏమాత్రం గ్రాండ్ క్యానియన్కి తగ్గదు. అదైతే 277 మైళ్ళు ఉంటుంది అనమాట. యూఎస్లో ఉన్నది. దూరం పొడుగు అయితే కిలోమీటర్లు చెప్పుకుంటే 428 కిలోమీటర్లు. వెడల్పు పెట్టుకుంటే దాదాపు 87 ఏమి ఉంటుంది వెడల్పు. లోతేమో అది దాదాపు 50 కిలోమీటర్ లోతు ఉంటుంది అనమాట. గ్రాండ్ క్యానియన్ ఒరిజినల్ది. ఇది ఎంత ఉంటుందో నేను తెలుసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ పోక్షర్ చూపిస్తూ ఆ వీడియో చూపిస్తూ నేను మాట్లాడుకున్నాను అనమాట. ఇప్పటివరకు అయితే ఈ రంగనాథ టెంపుల్లో ప్రతిదీ అద్భుతం. కృష్ణు గురించి, తర్వాత హనుమంతుని గురించి, ఆ తర్వాత రాముని గురించి, తర్వాత లక్ష్మీనరసింహస్వామి గురించి, తర్వాత చాలా విషయాలు